భారత్ వాయుసేనలో మహిళా శక్తికి మరో చారిత్రాత్మక ఘనత. అత్యంత కఠినమైన టాప్ గన్గా పేరున్న ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్గా భావన కాంత్ చరిత్ర సృష్టించారు. స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సును వాయుసేనలో టాప్ గన్ ప్రోగ్రామ్గా పరిగణిస్తారు. ఈ శిక్షణను పూర్తి చేయడం ద్వారా అత్యంత క్లిష్టమైన వైమానిక యుద్ధం మిషన్లకు నాయకత్వం వహించే స్థాయికి పైలట్లు సిద్ధమవుతారు. అసలు ఈ టాప్ గన్ కోర్సు అంత ప్రత్యేకమైనది ఎందుకు? గ్యాలియర్లోని టాక్సిక్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే TACDEలో ఈ శిక్షణ అందిస్తారు. అమెరికన్ నేవీకి చెందిన ప్రసిద్ధ టాప్ గన్ శిక్షణ కార్యక్రమంతో దీనిని పోలుస్తుంటారు. సుమారు 20 వారాల పాటు జరిగే ఈ కఠినమైన శిక్షణలో ఫైటర్ పైలట్లకు అత్యున్నత స్థాయి వైమానిక యుద్ధ వ్యూహాలను నేర్పిస్తారు. మిషన్లను ఎలా ప్లాన్ చేయగలగాలి, గగనతలంలో శత్రు విమానాలను ఎలా ఎదుర్కోవాలి, భూమిపై ఉన్న లక్ష్యాలపై దాడులను ఎలా సమన్వయం చేయాలి, అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో బృందాన్ని ఎలా నడిపించాలి, ఇలా అనేక కీలక అంశాలు పైలట్లకు శిక్షణ ఇస్తారు. అయితే ఈ కోర్సులో ప్రతి ఫైటర్ పైలట్కు అవకాశం లభించదు. వాయుసేనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కొద్ది మంది పైలట్స్నే ఈ స్థాయి శిక్షణకు ఎంపిక చేస్తారు. అందుకే భావన కాంత్ ఈ కోర్సును పూర్తి చేయడం ఒక సాధారణ విజయం కాకుండా భారత్ వాయుసేన చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఈ భావన కాంత్ నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరం. బీహార్లోని దర్భంగకు చెందిన ఆమె ఇంజనీరింగ్ పట్టభద్రురాలు. 2016లో భారత్ వాయుసేనలోకి ప్రవేశించిన తొలి మహిళా ఫైటర్ పైలట్ బ్యాచ్లో భావన కాంత్ కూడా ఒకరు. ఆమెతో పాటు అవని చతుర్వేది, మోహన సింగ్ కూడా ఈ చారిత్రాత్మక బ్యాచ్లో భాగమయ్యారు. తన కెరియర్లో భావన కాంత్ ఇప్పటికే పలు ఘనతలను సాధించారు. 2019లో పగటిపూట యుద్ధ విమానం నడిపిన తొలి మహిళా పైలట్గా ఆమె గుర్తింపు పొందారు. ప్రారంభంలో MiG-21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపిన భావన కాంత్ ఆ తర్వాత సుఖోయ్ 30 MKI వంటి అత్యాధునిక ఫైటర్ జెట్కి మారారు. అంతేకాదు 2021 గణతంత్ర దినోత్సవం పరేడ్, 2024లో జరిగిన 2021లో గణతంత్ర దినోత్సవం పరేడ్, 2024లో జరిగిన ప్లే ఫాస్ట్లోనూ ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్సును పూర్తి చేయడంతో ఆమె కెరియర్లో మరో కీలక అధ్యాయం మొదలైంది. ఈ విజయం కేవలం భావన కాంత్ వ్యక్తిగత ఘనత మాత్రమే కాదు, భారత సాయుధ దళాల్లో మహిళలు కూడా అత్యంత క్లిష్టమైన పోరాటం, నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరనే విషయాన్ని ఇది మరోసారి చాటుతుంది. మహిళలకు అవకాశాలని కల్పిస్తే వారు ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకోగలలో భావన కాంత్ ప్రయాణం కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఆకాశంలో యుద్ధ విమానాన్ని నడిపించడం నుంచి అత్యున్నత స్థాయి కాంబాట్ లీడర్గా ఎదగడం వరకు భావన కాంత్ సాధించిన ఈ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.